ధనవంతులు చనిపోతారు, పేదవారు చనిపోతారు. కానీ దేవుని నమ్మేవారు నిత్యజీవం పొందుకుంటారు అని పరిశుద్ధ లేఖనములు బైబిల్ గ్రంథం చెబుతూ ఉంది. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం 17వ వచనంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకమునకు పంపలేదని దేవుని లేఖనములు చెబుతూ ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కుమారుని యందు ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వసిస్తారో, యేసుక్రీస్తు మన పాపముల నిమిత్తం భూమి మీదకి వచ్చాడని, మన కొరకు ఆయన చనిపోయాడని, మన కొరకు ఆయన పాతిపెట్టబడ్డాడని, మన కొరకు ఆయన తిరిగి లేచాడని ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వసించి నమ్మి బాప్తీసం తీసుకుంటారో వారు రక్షించబడి నిత్యజీవం పొందుకుంటారని దేవుని వాక్యం క్లియర్గా చెబుతుంది.